హే ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ ఆద్వీస్ వ్లాగ్స్. ఈరోజు గులిగిందల చేపల పులుసు నా స్టైల్లో సింపుల్ వేలో ఎలా చేస్తున్నాను అనేది మీ అందరికీ చూపిస్తానండి. చేపల్ని బాగా క్లీన్ చేసేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసి దాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక 2 ఆనియన్స్, కొంచెం అల్లం అండ్ ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఈ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేయాలి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇది ఎలా అంటే పచ్చి వాసన పోయినంత వరకు వేయించాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక టమాటీ, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత అప్పుడు మనం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అంటే రుచికి తగినంత సాల్ట్. యాక్చువల్గా నేను కారం తర్వాత ఇంకొక స్పూన్ కూడా వేసాను, ఎందుకంటే చేపల పులుసులోకి కారం మెయిన్ ఇంపార్టెంట్. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. పులుపు, కారం అన్నీ సరిగ్గా సరిపోవాలి. అందుకని నేను కొంచెం కారం కూడా వేసానండి. అండ్ నెక్స్ట్ నానబెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో ఆ రసం అంతా కూడా వేసుకోవాలి. చింతపండు పులుపు వేసాక కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం చేపలు వేయాలి. ముందుగానే వేస్తే చేపలు కొంచెం విరిగిపోయి బాగోదు. ఇదిగోండి, పులుసు బాగా మరిగింది. దాని తర్వాతే మేము చేపలు వేస్తున్నాము. ఆ వేసిన తర్వాత కూడా కలిపేయకూడదు, కలిపేస్తే చేపలు విరిగిపోతాయి. చూసారు కదా, పులుసు మరిగి కొంచెం దగ్గరగా అయ్యింది. మరీ వాటరిష్గా ఉన్నా బాగోదు, అలా అని బాగా దగ్గరగా అయిపోయినా బాగోదు. ఇలా ఉంటే బాగుంటుంది. రుచికి రుచి ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే అండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.